యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ప్రియ దేవుని సంఘమా, మనమందరం కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి గీతం పాడుతూ ఈ ఆరాధన క్రమంలో మనము ముందుకు కొనసాగుదాం. అందరూ నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 618వ స్తుతి గీతం పాడి ఈ యొక్క ఆరాధన క్రమంలో ముందుకు కొనసాగుదాం. పితృపుత్ర మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన నీ గొప్ప నామం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్త, అధిపతిని పేరు కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు. నాయనా, ఇదిగో 2024వ సంవత్సరంలో చివరి దినాలలో మరొక పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మమ్మల్నందరినీ క్షేమకముగా నీ సన్నిధానంలో కూర్చున్నబెట్టిన విధానం కొరకు నీ స్తోత్రాలు. నాయన, 21 దినాలు మా జీవితాలలో మీరు ఇచ్చిన కాపుదల, క్షేమము, నెమ్మది, సజీవుల స్థితి కొరకై కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన, ఈ యొక్క ఆరాధన క్రమంలో ప్రారంభం నుండి ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నారు. మీకు స్తోత్రాలు. పాడిన ప్రతి పాట మీ నామమును ఘనపరుచున్నదని మేము విశ్వసిస్తున్నాం. నాయన, పాడిన ప్రతి పాటను బట్టి ఆ బిడ్డలను, ఆ స్వరాలను మీరు బలపరిచి దీవించాలి. తదుపరి ఆరాధన క్రమంలో వెళ్తుంటుండగా ప్రారంభం నుండి చివరి వరకు మీ అధ్యక్షతలో, మీ ఆత్మ నడిపింపులో జరగడానికి కృప చూపించుమని, చేరి వచ్చిన సంఘమంతటిని దీవించి ఆశీర్వదించి, ఇంకా ఎవరైతే రావాల్సినదో బిడ్డలు సకాలంలో స్పందించి నీ మందిరానికి వెళ్ళాలి అని ఆశ కలిగి రావడానికి కృప చూపించండి. మార్గమును సరళము చేయండి. వాతావరణాన్ని, విద్యుత్తును మీ స్వాధీనం అందించుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మనుషులు పిల్లల మనమందరం కూడా అదే రీతిగా నిల్చుండి ఉత్తర ప్రచుత్ర పాఠ్య భాగముగా 111వ సంకీర్తన చదువుదాం. ఉత్తర ప్రచుత్ర పాఠ్య భాగంగా 111వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రచుత్ర రీతిగా చదువుదాం. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించెదరు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు. తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థ్యము అప్పగించి ఉన్నాడు. తన క్రియల మహాత్మ్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగ చేయువాడు.
తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాస్త్రములను అనుసరించి వారందరూ మంచి వివేకము కలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన కొరకు దీవించుగాక. ప్రియులారా, మనమందరం మధ్య నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 109వ పాట, చింతలేదిక యేసు పుట్టెను వింతగాను బెత్లెహేమందున పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధన క్రమంలో ముందుకు వెళ్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 109వ పాట. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున, చెంత చేరను రండి సార్వజనంగమా, సంతసముందుమా. చెంత చేరను రండి సార్వజనంగమా, సంతసముందుమా. దూత తెల్పెను గొల్లలకు శుభ వార్తనా దివసంబు వింతగా, ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి, స్తుతులు ధరించిరి. ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి, స్తుతులు ధరించిరి. చుక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువతోన ప్రభుని కనుగొనా, చక్కగా బెత్లెహేముపురమున చొచ్చిరి, కానుకలిచ్చిరి. చక్కగా బెత్లెహేముపురమున చొచ్చిరి, కానుకలిచ్చిరి. కన్యగర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు, ధన్యులగుటకు రండి వేగము దీనులై, సర్వమాన్యులై. ధన్యులగుటకు రండి వేగము దీనులై, సర్వమాన్యులై. పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను, దాపు చేరిన వారికిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము. దాపు చేరిన వారికిడుగడు భాగ్యము, మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందున, చెంత చేరను రండి సర్వజనంగమా, సంతసముందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి మరలా ఈ 4వ పరిశుద్ధ దినములో మనందరినీ క్షేమకరంగా నడిపించిన విధానాన్ని బట్టి ప్రభువును ఘనపరుస్తూ స్తుతిస్తా ఉన్నాను. మరి సమయంలో నేటి పరిశుద్ధ దినములో ధ్యానించే నిమిత్తమై వాక్య భాగాన్ని చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు ఈ దినపు ధ్యాన భాగంగా మనము చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు ఈ దిన ధ్యాన భాగంగా చదువుదాం. సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు ఈ వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. తదుపరి సంఘ అధ్యక్షులు అనిల్ మాస్టర్ గారు విజ్ఞాపన ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు.
ప్రభు నామానికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క పరిశుద్ధ దినాన దేవుని మందిరంలో ఈ విధంగా నివసించే భాగ్యం దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ దినం వాక్య భాగ్యము మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 4 అధ్యాయాలు మనం చదువుకుందాం. ఈ విధంగా రాయబడింది. రాజైన హేరోదు దినములందు యూదాపు దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదులు రాజుగా పుట్టిన వాడెవడు ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయనని నక్షత్రము చూసి ఆయన పూజించుమని చెప్పారు. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరినీ కలవరపడి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రుల నుండి అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడగగా అందుకు వారు యూదయ బెత్లెహేములోని తెలియని వాక్యంను దీవించింది. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో దేవుడు నడిపిస్తాడు. మనందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. కృపీ కనిక మిగిలిన మా పరమ తండ్రి, మీకే వెళ్ళని స్థుతులు స్తోత్రములైన ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మరి క్రిస్మస్ ముందు ఆదివారం ప్రభా మమ్మల్ని ఇట్టి రీతిగా మరి నడిపించిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఎన్నో సంవత్సరాలు చూసి ఉన్నాం ప్రభా. ఈ యొక్క మరి సంవత్సరంలో కూడా ప్రభా ఇట్టి రీతిగా మరి క్రిస్మస్ ముందటే ఆదివారంలో మమ్మల్ని మా కుటుంబాలని నడిపించిన విధానం బట్టి వందనాలు ప్రభా. నిజమే ప్రభా, మీరు ప్రభా కృప చూపకపోతే, మీరు ప్రేమ చూపకపోతే ఇట్టి స్థితి మాకు వచ్చేది కాదు నాయనా. ప్రభా మీకే స్తోత్రము నాయనా. ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని ప్రభా మీరు మమ్మల్ని ఎత్తి పట్టుకున్న విధానం బట్టి వందనాలు ప్రభా. మరి సంవత్సరంలో ప్రభా అనేక అపాయాల నుంచి, అనేక బలహీనతల నుండి నన్ను మా సంఘాన్ని, సంఘ బిడ్డలను ప్రభా కాపాడుతున్న విధానం బట్టి వందనాలు ప్రభా. అనేక విషయాల్లో కాపాడి ఇట్టి స్థితి కలుగు చేశారు ప్రభా. ఇట్టి ఘనత కలుగు చేసిన విధానం బట్టి మీకే స్తుతి స్తోత్రము నాయనా. ప్రభా మరి జన్మదిన వేడుకల్లో మేమందరం కూడా ప్రపంచం మొత్తం ప్రభా ఆశగా ఎదురు చూస్తూ ఉందా ప్రభా. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ఆ యొక్క సెలబ్రేషన్స్ మొదలయ్యాయినైనా నిజమే ప్రభా. లోక రక్షకుడు నీవే ప్రభా. ఆ యొక్క పండుగ ప్రభా కేవలం ప్రభా యేసుక్రీస్తు పండుగే ప్రభా ప్రాముఖ్యత చెందాలనైనా. అట్టి రీతిగా ప్రభా మరి అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుండగా ప్రభా మీరు నడిపించారు ప్రభా ఇంతవరకు. అదేవిధంగా జరగబోయే కార్యక్రమాల్లో కూడా మీరు నడిపించమని అడుగుతున్నాం నాయనా. ముఖ్యంగా మా సంఘాన్ని ప్రేమించి ప్రభా మేము ఎందుకు పనికి రాకపోయినా ప్రభా మమ్మల్ని ఇటు స్థితి కల్పించిన దేవా వందనాలనైనా. ముఖ్యంగా ప్రభా ఈ రోజు ప్రభా మరి కొరసవాడ గ్రామంలో మరి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరపాలని మేము ఆశపడ్డాం ప్రభా. కానీ గత కొంతకాలంగా ప్రభా వాతావరణం చూసి భయపడి అనేక మంది ప్రభా ప్రార్థన చేసి ఉన్నాం ప్రభా, విజ్ఞాపనలు చేసి ఉన్నాం ప్రభా. ఒక అద్భుత రీతిలో ప్రభా ఈ రోజు ప్రభా వాతావరణాన్ని మీ యొక్క స్వాధీనంలో ఉంచి నడిపించిన విధానం బట్టి వందనాలనైనా. మరి సాయంత్రం వరకు ఇట్టి స్థితి మాకు కలుగు చేయమని అడుగుతున్నాం నాయనా. ఎటువంటి అపవాది, ఎటువంటి బలహీనతలు సాతాను వల్ల ఎటువంటి మాకు జరగకుండా సహాయం దయచేయండి నాయనా. వాతావరణాన్ని ఇట్టి స్థితే మాకు దయచేయండి నాయనా. రావాల్సిన వారు కూడా సకాలంలోకి వచ్చి నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి నాయన. ఇదిగా ప్రభా వాక్య సందేశం ప్రభా మరి శ్రీకాకుళం నుంచి మరి ఎవరైనా కేజెస్ ప్రేమ్ కుమార్ పాస్టర్ గారు రాబోతుండగా తన ద్వారా ఒక మంచి వర్తమానం, క్రిస్మస్ వర్తమానం మాకే కాకుండా మరి మైక్ సిస్టమ్ ద్వారా ఈ పబ్లిక్ ఎంతమంది అయితే వింటున్నారో వారిలో ప్రభా వారు నిజము తెలుసుకునే భాగ్యం దయచేయండి ప్రభా. నిజమే లోకరక్షకుడు కేవలం యేసయ్యే అని వారు గ్రహించులాగన సహాయం దయచేయండి ప్రభా. ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా నడిపించండి నాయనా. కరెంట్ అయితేనేమి, వాతావరణము, ఆ యొక్క ఏర్పాట్లు ప్రభా ఎవరికి గెస్ట్లు వస్తున్నారో వాళ్ళు, అదేవిధంగా మరి భోజనాల ఏర్పాట్లు, అదేవిధంగా బ్లాంకెట్స్ పంచాలనుకున్న దాంట్లోన ప్రతి కేక్ కటింగ్, ప్రతి కార్యక్రమం ప్రభా మీకు మహిమకరంగా ఉండే భాగ్యం దయచేయండి నాయనా. మరి కొరసవాడ, కాగువాడ, బూరగం యొక్క గ్రామాలు ప్రభా మరి కేవలం ప్రభా యేసయ్యే దేవుడైన వారు తెలుసుకునేలాగా సహాయం చేయండి నాయనా. మరి సంఘ కాపరిని, సంఘ అమ్మగారి బట్టి ప్రార్థిస్తున్నాం నాయనా. వాళ్ళు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. దీవించండి ప్రభా. వాళ్ళ ద్వారా ఎన్నో కార్యాలు చేయలాగిన సహాయం చేయండి.
చేయండి. అదేవిధంగా మా సంఘ పెద్దలు ప్రభా అనునిత్యము కాపాడుతూ ఉన్నారు ప్రభా, వారికి మంచి ఆరోగ్యాలు దయచేస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. ఎటువంటి శోధన లేకుండా మా సంఘం కానీ ఎవరు పడకుండా సహాయం చేయండి ప్రభా. ప్రభా ఈ కార్యక్రమం అంతా కూడా మరి నడిపించమని అడుగుతున్నాం ప్రభా. ఎక్కడెక్కడ ఇంకా ఎవరెవరు మరి ఎటువంటి స్థితుల్లో ఉన్నారో, ఎక్కడ ఎటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులను సర్ది చేయమని అడుగుతూ ఉన్నాం నాన్న. ఇలాంటి క్రిస్మస్లు మేము ఎన్నో చూడలాగిన సహాయం చేయండి ప్రభా. మరి ఈ యొక్క క్రిస్మస్ లో ఒక మంచి తీర్మానాలతో మేము మా సంఘం ముందుకెళ్లే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాన్న. మా యొక్క ఆ యొక్క ఆనందాన్ని మాలో మేమే కాకుండా ఇతరులకు పంచిపెట్టే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం నాన్న. క్రిస్మస్ అంటే ఎలా ఉంటుందని వాళ్ళు ఇతరులు తెలుసుకునేలాగా సహాయం దయచేయమని ప్రభా. ఈ ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు మేము తలమునకలే ఉంటుండగా ప్రతి కార్యక్రమంలో కూడా మీరే ఉండి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు, విజ్ఞాపన ప్రార్థనలు నడిపించిన సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు, వారి ఇరువురికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ లేచి నిలబడదాం, స్తుతి ఆరాధన చేద్దాం. సమయం అవుతుంది కనుక అందరూ లేచి నిలబడి తల ఉంచి కళ్ళు మూసుకొని స్తుతి ఆరాధన చేద్దాం. దేవుడు గొప్ప అద్భుత కార్యాన్ని ఈరోజు మన జీవితాల్లో చేశాడు. మరి ప్రతికూల పరిస్థితులను సహితం అనుకూలంగా మార్చిన దేవుడు, ఆయన నమ్మిన మనము ఎన్నడూ కూడా సిగ్గుపడం. ఆరాధన చేద్దాం. సంఘ కార్యదర్శి గారు డాక్టర్ సతీష్ బెహ్రా గారు ఆరాధన నడిపిస్తారు. మనం కూడా వారితో పాటు ఆరాధనలో పాలుభాగస్తులు అవుతాం. నామానికి స్తుతి కలుగాక. మనందరికీ తెలిసిన పాటే నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. ఈ పాట మనందరికి వచ్చు కనుక చక్కగా చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో దేవుని మనసారా నోరారా కొనియాడాలి. ఇప్పుడు హేమలత గారు చెప్పిన రీతిగా మనం ఏదైనా పని చేస్తున్నాం అంటే దానికి ఆధారం కావాలి. దానికి ఆధారం ఎవరో కాదు, మన క్రీస్తే మనకు ఆధారం ఉన్నారు కనుక ఆయన్ని అంతా నోరారు కొనియాడిన తక్కువే అవుతుంది కనుక హృదయపూర్వకంగా సంతోషంతో స్తుతి చేస్తూ క్రిస్మస్ కొరకు సిద్ధపడుతాం. మరి అందరూ కూడా ప్రార్థనలు ఉండాలని ప్రభుత్వం మనం చేస్తూ కలిసి పాట పాడదాం. యేసు నీవే ఆధారం, యేసు నీవే నా ప్రాణం. చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడుతూ దేవుని నామం చేద్దాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. చాలాసార్లు మనం మన తెలివిని నమ్ముకుంటాం, మన జ్ఞానాన్ని ఆశ్రయిస్తూ ఉంటాం. నిజానికి అది కాదు. మన తెలివి మన జ్ఞానం ఏమాత్రం కాదు, కానీ ఆ ప్రభు అయిన దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కలుగు చేసుకోకపోతే మనం ఏ పార్టీ వాడు కనుక ఆ తూలి పడిపోకుండా బుద్ధి జ్ఞానం ఆయన దగ్గర ఉంది కనుక అది సంపాదించుకోవడానికి ప్రభుని ఆరాధించడానికి ఇష్టపడతాం. తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, నిజమే కదా. తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. యేసయ్యా బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. అందుకే యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అంత మాత్రం కలిసి
యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. చాలాసార్లు మనం మన బలాన్ని నమ్ముకుంటాం, మనకున్న హంగుని ఆర్పాటాన్ని నమ్ముకుంటాం. నిజానికి శక్తివంతుడైన ఆ ప్రభుని ఆశ్రయిస్తే తప్ప మన జీవితంలో దేన్ని మనం సంపాదించుకోలేం. కనుక మన బలం వ్యర్థం కనుక ప్రభువుపై ఆధారపడడం మనం నేర్చుకోవాలని ప్రభుత్వ ఉద్దేశమే ఉంది. బలమును నమ్ముకొని భంగపడ్డాను. నిజమే కదా? బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. అందమా? శక్తివంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. అందుకే యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. చాలాసార్లు మనకున్న సంపదలు, మనకున్న ఆస్తిని చూసి మనం అహం చెందుతూ ఉంటాం. నిజానికి సుఖ సంపద ఎక్కడ ఉందంటే దేవుడి దగ్గర నిక్షిప్తమైంది. దాన్ని పొందుకోవటానికి, ఆయన ఆశీర్వదించడానికి ఆయన దగ్గర ఎంత మనం ఒదిగి ఉంటే, ఎంత దీనత్వంగా ఉంటే ఆయన మనం అంతగా ఆశీర్వదిస్తాడు. ధనమును నమ్ముకొని దగా పడ్డాను. నిజమే కదా? ధనమును నమ్ముకొని దగా పడ్డాను. సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. యేసయ్యా, సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. అందుకే యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. విగ్రహం యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. చాలాసార్లు మనం మనుషులు నమ్ముతాం, వాళ్ళని ఆశ్రయిస్తుంటాం, కానీ వాళ్ళని దగ్గర ఆశ్రయించేటట్టు మనం చాలాసార్లు భంగపడుతూ ఉంటాం. కానీ సత్యవంతుడైన ఆ దేవుని ఆశ్రయిస్తే ఎప్పుడు మనం భంగపడం కదా. నిత్యం ఆయనతో పాటు సంతోషంగా జీవించే అనుభవంలోకి మనం కొనసాగుతాం. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. నిజమే కదా? సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. అందుకే యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన
యేసు నీవే ఆధారము. అందమా యేసు నీవే నా ప్రాణము. నోరారా మనసారా. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. కొద్ది నిమిషంలో అదే రీతిగా ప్రభు సన్నిధిలో దేవుణ్ణి నోరారా మనసారా స్తుతించుటకు ఇష్టపడాలి. నిజమే, ఆయనే మనకు నిజంగా తోడు లేకపోతే నిజంగా మనం ఏ పాటి వారు. ఈ లోకంలో చాలాసార్లు మనకున్న బలాన్ని నమ్ముకున్నామేమో, చాలా సందర్భాల్లో మనకున్న ధనాన్ని కూడా నమ్ముకున్నామేమో. ఈ ధనం బలం ఉన్నప్పుడు చాలా మంది నీ చుట్టూ చేరుతారు, నిన్ను పొగుడుతారు, నిన్ను నావాడు అంటారు, నీతో పాటు అడుగులు వేస్తామంటారు, మేమున్నాం నీకు ఎందుకు భయం అని మాటలు చెప్తూ ఉంటారు. కానీ ఇవన్నీ నీకు దూరం అయినప్పుడు నిన్నుగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారు అంటే నీ కొరకు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టిన ఆ ప్రభు తప్ప ఇంకెవ్వరు అంతగా నిన్ను ప్రేమించలేరు. ఈరోజు నువ్వు సజీవుగా ఉన్నావంటే, ఈ ఆరోగ్యాన్ని కలిగి ఉన్నావంటే, ఈరోజు నీ సమస్య తీరిందంటే, అసలు దేవుని సందులోకి నువ్వు అడుగు పెట్టావంటే, ఆయన్ని స్తుతించగలుగుతున్నావంటే ఇది కేవలం ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన వాత్సల్యం. ఇది నమ్మాలి. మనకన్నా బలమైన వారే, మనకన్నా శక్తివంతులే, ఉద్యోగం ఉన్నవారే, అన్నింటికీ అర్హులే. కానీ ఈరోజు దినాన్ని చూడలేకపోయారు. చాలామంది ఆరోగ్యం బాగాలేక దేవుని సన్నిధికి దూరంగా ఎక్కడో హాస్పిటల్లో మూలుగుతూ కుములుతూ కులిగిపోతూ అన్నారు. అర్హత లేదు మనకి, నిజానికి ఆయనతో పాటు అడిగేసా అంత అర్హత లేదు మనకి. అయినప్పటికీ ప్రేమించాం. చాలాసార్లు ఆయన దూరం పెడుతూ ఉన్నా నిన్ను నన్ను విడిచిపెట్టలేదు, ప్రేమించాను. ఆ ప్రేమకు నీవు నేను ఏమిచ్చి రుణం తెచ్చుకోగలుగుతాం? ఎవరంత గొప్పగా ప్రేమించగలరు మనల్ని? మనకు హృదయపూర్వకంగా ప్రభుత్వం ఆరాధన చేయండి. అంత మాత్రమే కాదు, ఈరోజు జరగబోయే క్రిస్మస్ ఆరాధనలో మనం ఆనందించమే కాదు, మన ఊళ్ళో చాలా మంది ఉన్నారు ప్రభు అంటే వారు తెలుసు, ఆయన దగ్గరగా రాలేకపోతూ ఉన్నారు. ఈరోజు పాడే పాటలు కానీ, చేసే స్తుతి ఆరాధన కానీ, వాక్యం ఏదైతే దేవుడు ఇవ్వబోతున్నాడు, ప్రభు గొప్ప కార్యం చేయలాగా ప్రార్థనలు కొనసాగాలని ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో స్నేహలత గారు వచ్చి దయచేసి ప్రార్థన నడిపించవలసిన ప్రభు పెట్టి మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసినప్పుడు ఎవరు మౌనంగా ప్రార్థన మన ఏకీపిద్దాం, ప్రార్థన ఏకీపిద్దాం. నీ ఘనమైన పాదమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా ప్రభా. ఇంతవరకు నా ప్రభా మా స్తుతుల మీద మీరు ఆశీనుడై ఉన్నందుకే మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నిజముగా నాయన ఈ దినము చూడలేక, ఈ గడియ చూడలేక ఎంతోమంది మరణ స్థితిలో ఉన్నప్పటికీ, మరణించినప్పటికీ సజీవులు ఉన్నటువంటి దేశంలో మేము ఈ దినాన సజీవులమై నిన్ను స్తుతించడానికి నీకు ఈ మందిరంలో నిలవబెట్టుకున్న విధానము కొరకై నీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వాక్యమై ఉన్న దేవుడా, వాక్యంతో మీరు మాతో మాట్లాడుతున్నందుకే నీకు వందనాలు ప్రభా. నీ వాక్యము మా బాధలలో మాకు నెమ్మదిస్తుంది నా తండ్రి, మా త్రోవకు అది వెలుగుగా ఉంటుంది నా ప్రభా. నిదేన సేవకుడు ఏ వాక్యమునైతే వ్యక్తినై ఉన్నారో ఆ వాక్యం మా హృదయాల్లో ఫలింపజేసి ఫలభరితమైన జీవితాలు మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభా. నాయనా నీవు ఆత్మ కనుక నిన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని నీ వాక్యము ద్వారా సెలవిచ్చున్నావు తండ్రి. ఏ సత్యము మాలో లేదు నా ప్రభా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధత లేనటువంటి జీవితాలు మా ప్రభా. అయినను నీ ప్రేమ ద్వారా, నీ కృప ద్వారా, నీ దయ ద్వారా, నీ దయా సంకల్పము ద్వారా
నా తండ్రి మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకొని పాపములో ఉన్నటువంటి మమ్మల్ని నా ప్రభు నువ్వు లేవనెత్తి ఇదిగో నాయన ఈ గొప్ప రక్షణ మాకు అనుగ్రహించినందుకై నీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు. నేడు రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నాడని చెప్పే శుభవర్తమానము మా నోట ద్వారా మేము తెలియజేయడానికి అన్య జనులు అందరూ ప్రభు నీ వైపు ఆకర్షించబడటానికి నా ప్రభు నీ కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రేమగల మా ప్రభు నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నా ప్రభు. నానా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ హృదయంలో నా ఏ వాంఛలతో ఉన్నారో వారి హృదయ వాంఛలను తీరుస్తున్నందుకే నీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం ప్రభా. అవును తండ్రి, నేను నమ్మిన చోను మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు నా తండ్రి. మా తల ఎత్తుకొని మేము జీవించులాగున నాయన మా ప్రవర్తనలో, మా మాటలలో, మా చూపులలో నా ప్రభా నాయన నిన్ను కనపరుచు విధముగా మా ప్రవర్తన మేము చక్కదిద్దుకొని నీకు ఆయాసకరమైనది ఏదైనా మా యందు ఉంటే దాన్ని తీసివేసి నా ప్రభా నాయన నీ పరిశుద్ధతతో మమ్మల్ని నింపమని నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లల. దేవుడు మరలా ఈ రీతిగా మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ఆయన పాద సముఖములో ఉండి ఆయన నామాన్ని కనపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అనుకూలమైన సమయాన్ని బట్టి కూడా దేవాది దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు రక్షకుడైన యేసయ్య నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదవబడిన వాక్య భాగంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 4 వచన గల భాగము చదవబడింది, మనం విన్నాం. ఈరోజు ఆ యొక్క వాక్య భాగం మనందరికీ పరిచయమైనదే. మరొకసారి ఈరోజు అట్టి స్థితిలో మన యొక్క ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేటువంటి పరిశీలన వాక్యపు వెలుగులో మనం చేసుకుందాం. చదవని వాక్య భాగంలో మరి 2వ వచనంలో ఒక మాట ఉంది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రం చూచి వచ్చిదమని చెప్పేది. ఇక్కడ ఒక మాటను చూడండి, ఆయన నక్షత్రం. ఇది ప్రతి సంవత్సరం కూడా మనం వింటూనే ఉన్నాం. ఈరోజు కూడా మరొకసారి దాన్ని ధ్యానం చేద్దాం. యేసయ్య జన్మదిన వేడుకలలో అత్యంత కీలకమైన పాత్ర పోషించినటువంటిది ఏంటంటే ఈ యొక్క నక్షత్రం. క్రిస్మస్ కాలం వచ్చిందంటే ఎవరి ఇంటి మీద చూసినా, ఏ చర్చి మీద చూసినా ఒక నక్షత్రం కనబడుతూ ఉంటుంది. నిజమే, సర్వాధికారైన దేవుడు దేవుని మాట చేత ప్రపంచమును కలుగజేసిన దేవుడు, మాట చేత ప్రపంచము నిర్మించినటువంటి మహాశక్తి కలిగినటువంటి ఆ మహిమా స్వరూపుడైన దేవుడు, ఆ మహిమాన్వితుడైన దేవుడు మానవును రక్షించడానికి ఒక మానవునిగా కన్యమరియ గర్భాన శిశువుగా జన్మించే శుభ సమయంలో ఆకాశ గగనములో ఈ వింతైన నక్షత్రం అనేది ప్రకాశించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. బహుశా మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు అనేది ఎప్పుడు మనకి తెలిసిందే కదా, ఎప్పుడు చెబుతున్నారు కదా. అయితే సృష్టికర్త సర్వాధికారి దేవుడే శరీర ఆకారాన్ని ధరించి మనందరి కొరకు భూమి నిర్మించినప్పుడు సృష్టి అంతా కలిసి ఆ వింతైనటువంటి నక్షత్రపు ప్రకాశతతో లేక ప్రశాంతతతో ఆయనను మహిమపరిచింది అనే సత్యాన్ని మనం గమనిస్తాం. ఆయన జన్మించినప్పుడు ఆ వింతైన నక్షత్రం ఆకాశంలో వెలసింది. ఆ వెలిసిన ఆ నక్షత్రం యొక్క ప్రశాంతతలో లేక ప్రకాశతలో సర్వలోకం అంతా కూడా, సృష్టి అంతా కూడా ఆయనను మహిమపరిచింది. అందుకే 19వ సంకీర్తనలు అంటాడు, ఆకాశములో దేవుని మహిమను వివరిస్తున్నాయి లేక ప్రచురపరుస్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏది ఏమైనా ఆయన జన్మలో ఏమని అత్యంత కీలక పాత్ర పోషించిన ఈ నక్షత్రం గురించి ఈరోజు కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం క్లుప్తంగా. ఈనాడు క్రైస్తవులు నక్షత్రానికి విలువ లేకుండా చేస్తా ఉన్నారు. దేవుని యొక్క జన్మవార్తను తెలియచేయడానికి వింతైన నక్షత్రం ఆకాశం వెలిసింది, మంచిదే. ఆ నక్షత్రము ఎవరికి దారి చూపింది అనేది మనం ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు చేసే పని ఏంటంటే ఆ నక్షత్రానికి విలువ లేకుండా చేస్తుంది. కారణం ఏంటంటే
ఆయన జన్మములో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఆ నక్షత్రాన్ని ఎళ్ళవేళలా చెట్లకో ఇళ్లకో చర్చిలకో పరిమితం చేసేస్తా ఉన్నాం. గమనించాలి. పెట్టొద్దని నేను చెప్పట్లేదు, పెట్టాలి. కానీ వాటిని అక్కడే పరిమితం చేసేయడం అనేది ఏమాత్రం కూడా మంచిది కాదు. గమనించాలి. ఈ క్రిస్మస్లో మనం చేయాల్సిన పని ఆ నక్షత్రం యొక్క విలువను గుర్తించి ఆ విధంగా బ్రతికే విధంగా ఈ క్రిస్మస్లో మనం నడుచుకోవాలి. చూడండి, గ్రీసు దేశపు జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారంట? తూర్పు దేశం నుంచి వచ్చారు. ఆ వింతైన తారను చూశారు. వాళ్ళు ఏమనుకున్న ఒక గొప్ప మహా వ్యక్తి పుట్టాడు. అంతే. ఒక రాగానే ఒక మాట అడిగారు, ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు. ఎవరైనా చెప్పారంటారు వాళ్ళకి? రాజు పుట్టాడు, మహా వ్యక్తి పుట్టాడు తెలుసు. కానీ వాళ్ళు ఆ ఆకాశంలో ఆ వింతైన తారను చూసి ఆ ప్రకాశత కేవలం ఒక గొప్ప వ్యక్తి పుడితేనే, లేక ఒక రాజు జన్మిస్తేనే ఇలాంటి వింత అనేది జరుగుతుందని చెప్పి గమనించి వాళ్ళు వచ్చి రాగానే ఈ నక్షత్రం మాకు కనిపించింది, నడిపించింది, ఏంటి పరిస్థితిని అడగలేదు. రాగానే వాళ్ళు అడిగిన మాట ఏంటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? చూడండి, ఆ నక్షత్రము ఆ జ్ఞానులకు ఎంతటి విలువైన సమాచారాన్ని అందించిందో. ఆ జ్ఞానులు గుర్తించగలిగారు నక్షత్రం యొక్క విలువ. ఈరోజు ఆ నక్షత్రం విలువ చాలామంది క్రైస్తవులుగా ఉన్నవారు గుర్తించలేక ఆ విషయంలో బ్రతకలేని పరిస్థితిలో ఏర్పడుతూ ఉంది. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మలో ఈ కీలకమైన పాత్ర పోసిన ఆ నక్షత్రానికి బైబిల్లో పేరుంది. మనం చదివిన వాక్య భాగంలో ఏం పేరు? అది ఆయన నక్షత్రం. వేరే పేరేం కాదు, కొత్తగా ఏం పెట్టలే. ఏమంట? ఆయన నక్షత్రం అని అన్నాడు కదా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఎలా వచ్చామో ఆయన నక్షత్రం. జాగ్రత్తగా ఈరోజు నేను అంటాను, కూర్చున్న మనం అందరం లేక క్రైస్తవ సమాజం, క్రైస్తవ లోకము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ వార్తను చాతే నక్షత్రాలుగా తయారవ్వాలి. ఈ వ్యక్తి ప్రభు యొక్క నక్షత్రము, ఈమె ప్రభు యొక్క నక్షత్రము, ఇతను ప్రభు యొక్క నక్షత్రం అంటే ఒక గొప్ప జీవితం అనేది జీవించగలగాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కీలక పాత్ర పోషణ నక్షత్రం గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ ఉంది కదా ఆయన నక్షత్రం. ఈ రోజున ఆయన జన్మదిన వేడుకలు 2024 సంవత్సరంలో వేసుకుంటున్నామంటే గల కారణం దేవుని యొక్క మహాకృపే. అది తప్ప మరొకటి లేదు. అది మనం అందరం కూడా నమ్మాల్సిందే, విశ్వసించాల్సిందే. అయితే గమనించండి, ఆ వేడుకలు చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్న మనము క్రైస్తవ లోకానికి ఈ నక్షత్రం చెప్తున్న వాస్తవం ఏంటంటే, నేను ఆయన నక్షత్రాన్ని. ఈ మాట జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు ఈ 2024లో పండుగ జరుపుకుంటాం మనం అందరం, లేక క్రిస్మస్ జరుపుకుంటాం మనం అందరం కూడా. ఈ నక్షత్రం చెప్పి మాట ఏంటంటే, నేను ఆయన నక్షత్రాన్ని, ఆయన కొరకు ప్రకాశించాను, ఆయన జన్మ ఔన్నత్యాన్ని తెలియచేయడానికి ప్రకాశించాను ఆకాశంలో. ఓ క్రైస్తవుడా లేక ఒక విశ్వాసి, నువ్వెవరు? నీవు ఆయన నక్షత్రానివేనా? ఈరోజు ఈ ప్రశ్న మనందరి జీవితాల్లో రావాలి. ఏమండి? ఆ నక్షత్రం చెప్తే మాట, నేను ఆయన నక్షత్రాన్ని, మరి నువ్వెవరు కదా? ఆలోచన చేయాలి. ఈరోజు మనం గమనించాలి, మనము ఆయన వారమేనా? అదేంటి భాస్కర్ గారని మీరు అలాగంటారు. మీకు తెలియంది ఏముందో, మనం ఆయన వారమే కదా, క్రైస్తవులమే కదా, విశ్వాసులు కరెక్టే కాదు నేను చెప్పను. కానీ ఈరోజు ఈ నక్షత్రం ప్రశ్నిస్తున్న ఆ ప్రశ్న మనందరి జీవితంలో ఒక వెసులుబాటు కలిగించాలి. ఒక నిజమైనటువంటి ఆ యొక్క సాక్ష్యము, నేను నిజముగా ఆయన నక్షత్రాన్ని. ఆ నక్షత్రం ప్రశ్నిస్తున్న ప్రశ్న అది గమనించాలి. ఆ యొక్క ఆ నక్షత్రం ఆయనది, మరి మనము ఆయన వారమేనా? నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనము, ఆయన రక్త సంబంధులుగా ఉన్న మనము ఏమండి, మనం ఆయన వారమే అని మనం చెప్పుకుంటూ ఉంటే, మన క్రియలను బట్టి, మన వ్యవహారాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన జీవిత విధానాన్ని బట్టి మనం కనిపించేటువంటి విధానం ఏంటి తెలుసా? లోకానుసరణ వ్యక్తిగా కనబడుతున్నాం. మరి లోకానుసరణ వ్యక్తిగా కనబడుతున్న మనము, నేను ఆయన వాడనే లేక నేను ఆయన దానని ఎలా చెప్పుకుంటున్నాం? యేసు రక్తంలో కనగబడ్డ మంచిదే, బాప్తిస్మం తీసుకున్న మంచిదే. కానీ మనం అవలంబిస్తున్న పద్ధతులు, మనం నడుస్తున్న జీవిత విధానం, మన నడవడికి అన్ని చూస్తే ఏమండి, మనం ఇంకనూ పాపానికి సంబంధించిన వ్యక్తులుగా కనపడతాం, కానీ ఆయనకు సంబంధించిన వ్యక్తులుగా కనపడట్లేదు. నేను అంటాను, ఈ 2024 సంవత్సరంలో మన యొక్క జీవిత విధానం మారాలి.
మనము ఆయన నక్షత్రాలు ప్రకాశించాలి. ఏమండి, మన పద్ధతులన్నీ కూడా లోక సంబంధం ఉన్నాయి, కానీ ఏమండి మన ఇంటి మీద, ఏమండి మన ఒంటి మీద నక్షత్రం కనబడుతుంది, కానీ మన బ్రతుకులో ఆ నక్షత్రం అనేది కనబడట్లేదు. గమనించాలి ప్రియ దేవుని సంఘం. ఈరోజు నేను అంటాను, ఈ 2024 క్రిస్మస్లో మనము అందరినీ ప్రకాశింపజేసే నక్షత్రాలుగా మారాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. ఏమని ప్రశ్నిస్తుంది, నిజంగా మనం ఆయన వారమేనా? నేను ఆయన నక్షత్రాన్ని అనే నక్షత్రం చెప్తుంది, మరి నేను ఎవరిని అని మనం ప్రశ్నించుకోగలగాలి. మనం చెప్పొచ్చు నువ్వెవరు, చూడండి ఎవరైనా వచ్చి నువ్వెవరు అని ప్రశ్నించారనుకో, మనం ఏం చెప్తాం? నేను ఫలానా 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 వారి బిడ్డను, ఫలానా వారి నక్షత్రం చెప్తుంది, నేను ఆయన నక్షత్రాన్ని. మరి క్రైస్తవుడిగా, విశ్వాసిగా మనం ఏం చెప్పగలుగుతున్నాం లోకానికి ఈరోజు? చెప్పగలమా ధైర్యంగా? నేను ఆయన నక్షత్రాన్ని, ఆయన కొరకు ప్రకాశిస్తున్నాను, ఆయన కొరకు బ్రతుకుతున్నాను, ఆయన కొరకు జీవిస్తున్నాను, ఆయన మార్గం నడుస్తున్నాను, ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్నాను, ఆయన వాక్యానికి లోబడుతున్నానని మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఈ క్రిస్మస్లో? గమనించాలి ఒకసారి ఈ యొక్క పరిశుద్ధ దినాన. ఆ నక్షత్రం అయితే దేవుని కొరకు ప్రకాశించింది, మరి నువ్వు ఎవరి కొరకు ప్రకాశిస్తున్నావు? మనం ఎవరి కొరకు, మనం ఎలా ఉన్నాం? ఏమండి, ఒకరోజు అపోస్తలుడైన పౌలు సముద్ర ప్రయాణం చేస్తూ ఉంటుంటే, ఇంచుమించుగా వాడలో 276 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారట. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా సముద్రం మీద తుఫాన్ రేగి అలలు పైకి వచ్చి వాడ బ్రద్దలైపోయే పరిస్థితి వచ్చింది. ఉన్న 276 మందిలో అందరూ కూడా భయపడుతూ, ఇక మా బ్రతుకు అయిపోయింది, ఇదే చివరి రోజు, ఇదే చివరి సమయము, మేము ఇంకా బ్రతకము అని చెప్పి ఆ ఉన్నటువంటి సరుకులన్నీ కూడా ఒక్కొక్కటి సముద్రంలో పడవేసి ఇంకా అయిపోయింది చివరి సమయం అనగానే పౌలకు మాట అన్నాడట. ఏమన్నా తెలుసా? అందరూ మేము చనిపోతూ తలచినప్పుడు పౌలు మాత్రం ధైర్యంగా నిలబడి భయపడొద్దు అని చెప్పాడట. వాళ్ళందరట ఎలా చెప్పగలుగుతున్నాను అంటే ఆ మాట అన్నాడు పౌలు. ఆ మాట నేను చదువుతున్నప్పుడు చాలా సంతోషించాను. నేను ఎవరిని సేవిస్తున్నానో, ఎవరిని ప్రకటిస్తున్నానో, ఎవరిని ఆరాధిస్తున్నానో ఆ నజరేయుడని యేసు పేరట చెప్తున్నాను, మనకు ఏమీ కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. నేను చెబుతున్నటువంటి ఈ మాట నా సొంత మాట కాదు, నేను సేవిస్తున్నటువంటి నజరేయుడని యేసు పేరట చెప్తున్నాను, మనకు ఏమీ కాదు. అంటే చూడండి, ఆ వాడలో ఉన్నటువంటి చివరి సమయంలో ఉన్నటువంటి ఆ 276 మందికి పౌలు భక్తుడు ఒక నక్షత్రంగా మారాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మ ఏంటి మీ సమస్య ఏంటి వెనకాల? కట్టేయండి, మరి ఫ్యాన్ కట్టండి. అవసరం లేదు కట్టేయండి. అవసరం ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి కూర్చోండి, ఫ్యాన్ దగ్గరకు వచ్చి కూర్చోండి. ఇక్కడ ఫ్యాన్ వేసుకుని వచ్చి అవసరం ఉన్నవాళ్ళు. పౌలు భక్తుడు ఆ 276 మందికి ఎలా తయారాడు? ఒక నక్షత్రం. అందుకే దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తెలిసిన వారు చెప్పండి. 12వ అధ్యాయం 3వ వచనంలో చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చక్కటి మాట ఉంటుంది అక్కడ. చదవాలి. ఎవరు అనేకులను, చదవండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా హల్లెలూయా. ఈ క్రిస్మస్లో మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ప్రకాశించే విధంగా ఉండాలి, ఆరిపోయే విధంగా కాదు. మనందరికీ తెలుసు కదా, మనం క్యాండిల్ వెలిగిస్తాం, దాని గురించి మాట చెప్తారు క్యాండిల్ సర్వీసులు. ఏం చెప్తారు? ఆ క్యాండిల్ చెప్పాలి ఏం చేస్తుంది? కరిగిపోతూ వెలుగునిస్తుంది. అలా ఉండిపోదు కదా, ఆ క్యాండిల్ కరిగిపోతూ అందరికీ వెలిగిస్తుంది. మరి ఈరోజు మనం ఎంతమందికి వెలిగివ్వగలుగుతున్నాం ఈ 2024 క్రిస్మస్లో? ఈ నక్షత్రం యొక్క వెలుగు, ఆ ప్రకాశత జ్ఞానులను మేల్కొల్పింది. ఏమని? ఒక మహారాజు జన్మించాడు అక్కడ. ఈరోజు మరి ఈ 2024 క్రిస్మస్లో ఎవరిని మేల్కొల్పగలుగుతున్నావు? నేనంటాను, అనేక మంది మనం చూసి మేల్కొనగలగాలంటే మనం ఏం చేయాలి? ప్రకాశించాలి.
అదే మాట, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతురో వారు నక్షత్రం వల్లే ఇవాళ రేపు కాదు, నిరంతరము ప్రకాశిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చాలామంది బైబిల్ జ్ఞానవంతులు ఒక మాట అంటారు, పాస్టర్ గారండి ఆ నక్షత్రం ప్రభు అన్న ఉన్నవారు కనపడిన తర్వాత కనపడలేదు కదా. నిజమే కాదని అన్నాం, కానీ ఆ కనబడిన కొద్దిసేపు నక్షత్రం చేసినటువంటి ఆ యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని మనం గమనించాలి. కనబడింది కొంతసేపే, ఆ కనబడిన కొంతసేపట్లో ఆ నక్షత్రం చేసిన పని చాలా విలువైంది. మరి ఈరోజు మనం ఎన్ని సంవత్సరాల నుంచి బ్రతుకుతున్నామో మనకు తెలుసు. మరి ఎన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా నక్షత్రం వల్ల పనిచేయగలిగామా? ఆ నక్షత్రం కనబడిన కొంతసేపే. తూర్పు దేశాన్ని ఉదయించింది, యెరూషలేము వరకు వచ్చింది, అక్కడ నుండి బెత్లెహేము వచ్చింది, అక్కడితో మరి కనబడలే, అయిపోయింది అక్కడ. మరి ఈరోజు మనము ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు విశ్వాసులుగా ఉంటున్నాం? ఎన్ని సంవత్సరాలు మనము విలువైన వారుగా బ్రతుకుతున్నాం? ఒకసారి మనం ఆలోచించాలి. మరి మనం నిజముగా ఆయన నక్షత్రం చేసి ఏం చేసింది? యేసుని గురించి బోధించింది, ఆయన గురించినటువంటి వార్తను తెలియజేసింది. ఈరోజు మనము ఆయన జన్మదినం జరుపుకుంటాం. మనము ఆయన ఔన్నత్యాన్ని మాత్రమే ప్రపంచానికి చూపించవలసిన వారమై ఉంటున్నాం. చాలామంది ఈరోజు క్రిస్మస్ అంటే మనుషులే కనబడుతున్నాం, ప్రభు కనబడట్లే. క్రిస్మస్లో మనుషులమే కనబడుతున్నాం, ప్రభు కనబడట్లే. ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో 2-3 మీటింగ్కి వెళ్ళాం. అక్కడ వెళ్ళినప్పుడు క్రిస్మస్ గురించినటువంటి సందేశమే లేదు. క్రిస్మస్ గురించిన సందేశమే లేదు. అది ఏమైపోతుందంటే వాక్యం చెప్తున్నట్లుగా ఈ క్రిస్మస్లో ఈ 2024 ప్రత్యేకించి ప్రభువుని చూపించడం మానేస్తున్నారు. సేవకులు కూడా తమను తాము కనపరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ ఒక మాట ఉంటుంది దేవునికి వాక్యంలో, అంత్యకాలంలో దేవుని రాకడ సమయంలో కొన్ని వింతలు జరుగుతాయి, అందులో ఇదొక వింత అని ఎందుకు మాట చెప్తున్నానంటే, దేవుని బిడ్డలుగా ఇన్ని సంవత్సరాలు మనం జీవిస్తున్నా కూడా ఏ ఒక్క రోజైనా ఈ నక్షత్రం వల్లే మనం జీవితం ఉండకపోతే నేను అంటాను మన విశ్వాసం అంతా కూడా శూన్యమే, నీ భక్తి అంతా కూడా శూన్యమే. గమనించాలి. మన సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, కర్మకాండలు ఇవేవి కూడా మనకు అక్కర్లేదు. ఎందుకంటే వీటి వల్ల మనకు ఎటువంటి ప్రయోజనము లేదు, ఎటువంటి రక్షణ కూడా కలగదు. మనకు తెలుసు యేసు నామములు మాత్రమే రక్షణ. అది నా ఒక్కడి మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. మన ఎవని వలనను రక్షణ కలగదు, కానీ ఈ నామము వలననే, అనగా యేసు నామము వలన మాత్రమే రక్షణ కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించాలి. నక్షత్రం ఏం చేసింది? ఆ రీతికి మనం చేయాలి. ఏమంటే మనం నిజముగా ఆయన నక్షత్రం అయితే, నిజముగా ఆయన కొరకు బ్రతికితే, ఆయన కొరకు బోధించవలసిన వారమై ఉన్నాం, ఆయన కొరకు ప్రకటించవలసిన వారమై ఉంటూ ఉన్నాం, ఆయన గురించినటువంటి సాక్ష్యం ఇవ్వవలసిన వారికి ఉన్నాం. గతంలో చెప్పాను, మన సాక్ష్యము ఏమండి సంఘము వెలుపటి వారి చేత కూడా మంచిదై ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను అన్నమాట, నేను మరలా జ్ఞాపకం చేస్తాను. మన సాక్ష్యము సంఘము వెలుపటి వారి చేత మంచిదై ఉండాలి. అలా ఎప్పుడైతే మన సాక్ష్యం మంచిదై ఉందో ఏమంటే దేవుడు నిన్ను నన్ను కూడా వెలిగిస్తాడు వాళ్ళ ముందు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలిగట్టు హల్లెలూయా. నువ్వు వెలిగించబడాలి అని అంటే నీ సాక్ష్యం మంచిదై ఉండాలి. నువ్వు ప్రకాశించాలంటే నువ్వు ప్రభు కొరకు నిలబడగలగాలి. ఆ నక్షత్రం వల్ల నువ్వు కాంతివంతంగా మారాలని అంటే ఆ నక్షత్రం చేసిన పనిని మనము చేయగలగాలి. ఈ క్రిస్మస్ అలా చేసిన రోజు తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈ నక్షత్రం ఉన్నట్టు మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే అది ప్రభు ఉన్న చోటికే నడిచింది, వేరే చోటికి నడవలే. జాగ్రత్త గమనించండి. నక్షత్రం ఒక మంచి లక్ష్యం ఏంటంటే తూర్పు దేశాన ఉదయించిన నక్షత్రము ప్రభు ఉన్న చోటికి నడిచింది, కానీ మరి ఎక్కడికి వెళ్ళలే. మరి రోజు మనం ఎక్కడికి నడుస్తున్నాం? మన నడక ఎక్కడికి? మన అడుగులు ఎటువైపు పడుతున్నాయి? గమనించాలి. జ్ఞానుల సహితము ఆ నక్షత్రం నడుస్తూ జ్ఞానులను నడిపించింది ప్రభు దగ్గరికి. అక్కడ ఒక మాట ఉంటుంది, ఆ నక్షత్రం చూసి వారు అది ఎక్కడి వరకు అయితే ప్రయాణం చేస్తుందో దాన్ని అనుసరిస్తూ వచ్చేసారు. కానీ యెరూషలేము వచ్చేసరికి వాళ్ళ యొక్క మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే ఒక గొప్ప రాజు జన్మించాడు కనుక ఆ రాజు అనేవాడు ఎక్కడ ఉంటాడంటే
రాజు కోటలో ఉంటాడు కాబట్టి అక్కడ వరకు వచ్చి అక్కడ నక్షత్రం విడిచిపెట్టేశారు, రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. గమనించాలి. ఈరోజు మనం ఎక్కడ ఆ తర్వాత మరలా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ నక్షత్రం వాళ్ళని మాత్రం విడిచిపెట్టలేదు. వాళ్ళు నక్షత్రం విడిచిపెట్టి కోటలకు వెళ్ళారు, కానీ నక్షత్రం మాత్రం వాళ్ళని విడిచిపెట్టలేదు. నడుస్తూ వారిని నడిపించింది. జాగ్రత్త గమనించాలి. అది నడిపించింది. కానీ మనోళ్ళు ఈరోజు క్రిస్మస్ వేడుక జరుపుకుంటున్నాం, కానీ ప్రభు వరకు నడిచేవారికి లేదు. క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నాం, కానీ ప్రభు వరకు నడిచే పరిస్థితులు లేవు. కానీ ఇతరులు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఏమండి, క్రిస్మస్లో మనము ప్రభు వరకు నడిచేవారుగా కాకుండా ఇతరులు నడిపించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అన్యజనులు నడవాలి, వారు మారాలి, వారు ప్రభు మంచిది ఆలోచన కాదని చెప్పను, కానీ అలా ఆలోచన చేసే ముందు మన ఆలోచన మారాలి. పౌలు భక్తుడు 276 మందికి నక్షత్రం ఎలా మారగలిగాడంటే తను నడుచుకున్న విధానం బట్టి. అందుకే ధైర్యంగా అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత ధైర్యంగా చెప్పగలిగాడు మాట. గతంలో కూడా నీ మాట జ్ఞాపకం చేశాను. అని ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈ 2024 క్రిస్మస్లో మనము ఈ నక్షత్రాలకు మారాలి, మనను పోలి అనేక మంది ప్రభు దగ్గరికి రాగలగాలి. నేను ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ ఈ 2024 క్రిస్మస్ మన జీవితం చివరిది అయితే, ఈ 2024 సంవత్సరం చివరిది అయితే మనం ఎలా వెలిగించబడతాం? ఎంతమంది వెలిగించగలం? భూమి మీద ఉన్నంత కాలం మన కొరకే బ్రతుకుతున్నాం. ఎక్కడి వరకు నడుస్తున్నాం మన ఆలోచన చేయడం కాకుండా మన రక్షణ, మన మారు మనసు, బాప్తిసం అనుభవము అంతవరకు ఏమండి తీసుకున్నాడు, అంతవరకు నడవం. కానీ ఇతరులను మాత్రం నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది దేవుని పిల్లమైన మనకు ఏమాత్రం కూడా ఆశీర్వాదకరము కాదు. ఇతరులు మారాలి, ఇతరులు రావాలి, రక్షణ పొందాలంటే ముందు రక్షణ అనుభవంలో మనము మారాలి. ఇతరులు వెలిగించబడాలంటే ముందు మనం వెలిగించబడాలి. ఇతరులు ప్రకాశించాలంటే ముందు మనము ప్రకాశించాలి. అలా చేస్తేనే నేను అంటాను, ఈ క్రిస్మస్లో నిజమైన సంతోషం మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. నిజ క్రిస్మస్ వేడుకలు చేసుకున్న మనము నక్షత్రం ఏం చేస్తుందో అది చేయగలగాలి. మరొక మాట ఏంటంటే చూడండి, అది 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 9వ వచనం చదవండి ఒకసారి విని. చూడండి ఇక్కడ, ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అది చెప్తున్నా, మనం ఎవరైనా నడిపించాలంటే ప్రభు దగ్గరికి ముందుగా మనం నడవాలి. గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, తెలుసు కదా, గొర్రెల కాపరి ఎక్కడ ఉంటాడు? ముందుంటాడు, వెనక ఉంటాడు? తెలియదు భాస్కర్ అంటారా? గొర్రెలు నడిపించి గొర్రెల కాపరి ఎక్కడ ఉంటాడు? మేకల కాపరి ఎక్కడ ఉంటాడు చెప్పండి? గొర్రెల కాపరి ముందు ఉంటాడు, మేకలతో వెనక ఉంటాడు. ఎందుకంటే అవి మాట ఏనో. గొర్రెలు అనుకోండి కాపరిని వెంబడిస్తాయి, అలాగే వెళ్తాయి. కాపరి ఇటు నడిస్తే వాడు మొలలోకి వెళ్ళినా, నీళ్ళలోకి వెళ్ళినా, ఇంకోటి వెళ్ళినా వాడిని మాత్రం విడిచిపెట్టాం. కనుక నేను అంటాను, ఈరోజు మంచి మార్గంలో మనం ఎవరినైనా నడిపించాలనే ప్రయత్నము, ఎవరినైనా మంచి మార్గం తీసుకురావాలని ఆలోచన మనకు వచ్చినప్పుడు ముందుకు మనం ఏం చేయాలి? నడవాలి. అదే చేసిన నక్షత్రం. మనం చూడండి, ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలిచు వరకు వారికి ముందుగా నడిచింది. ఎక్కడెక్కడ తప్పిపోవాలి. ఈరోజు మరి మనం ఎంతమంది నక్షత్రం వల్లే ప్రభు వరకు నడవగలుగుతున్నాం? ఆలోచన చేయాలి. ఆ నక్షత్రం మరలా చెప్తున్నాను, ఆ నక్షత్రం నడిపించింది, వారికి ముందుగా నడిచింది. మనం ఇతరులను రక్షణ అనుభవంలోనికి ఏమండి నడిపించాలి అనుకుంటే, పరిశుద్ధ మార్గంలోకి నడిపించాలనుకుంటే, ఏమండి మరి అనుకుంటే, ఇతరులలో మార్పు తీసుకురావాలి అనుకుంటే, ఇవన్నీ కూడా ముందు మనలో రావాలి. ఏంటంట, నేను మళ్ళీ చెప్తాను, ఇతరుల రక్షణ అనుభవంలోకి నడిపించాలంటే ముందు మనం అనుభవంలో నడవాలి. ఇతరులను పరిశుద్ధ మార్గం నడిపించాలనుకుంటే ఆ పరిశుద్ధత మనము అనుసరించాలి. ఇతరులలో మార్పు రావాలి అని నువ్వు కోరుకుంటే ముందు మనలో. చాలామందికి ఈ మాట అంటే కోపం వస్తూ ఉంటుంది. పాస్టర్ గారు మేము మారకపోవడం ఏంటండి? మేము మారే కదా చర్చికి వచ్చాం. మంచిది కాదని నేను చెప్పట్లే. పేరుకు మాత్రమే మారావా, లేకపోతే అంతరంగం కూడా మారిందా? నువ్వు పేరుకు మారితే సరిపోదండి. నేను మళ్ళీ చెప్తాను, నువ్వు పేరుకు మాత్రమే క్రైస్తవుడు మారితే సరిపోదు, అంతరంగం మారాలి. దేవుడు చూసేది అదే. అందుకంటాడు, హృదయ శుద్ధి గలవారు, చెప్పాలి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఈరోజు మనం ఎంతమంది చూడగలుగుతున్నాం దేవుణ్ణి?
నువ్వు మనిషి, నేను మరలా చెప్తున్నాను, నువ్వు మనిషి మారితే సరిపోదు, నీ ఆకారం మారితే సరిపోదు, మనం ఎంత అందంగా అలంకరించుకున్నా సరిపోదు, మన అంతరంగం అందంగా మారాలి. ప్రభు చూసేది అదే. ఈరోజు మనం పరిశుద్ధ మార్గం నడిస్తేనే ఈ వ్యక్తి జోలికి వెళ్ళకూడదు అని ఆలోచించి మరలా ఆ వ్యక్తి జోలికి రాకుండా ఆ వ్యక్తి మనం నడవాలి అంటే ఆ విధానం వాళ్ళకి మనము చూపించగలగాలి. ఇతరుల మార్పు తేవాలి అని అనుకుంటే క్రిస్మస్లో ముందు మనం మారాలి. నేనంటే మరలా ధైర్యంగా చెప్తాను దేవుని సేవకునిగా, మనుషులు మాత్రమే మారితే సరిపోదు, మన అంతరంగం మారాలి, మన ఆలోచన మారాలి, మన ప్రవర్తన మారాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందం మనం పొందుకోగలం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ఏది మనం చేసిన తర్వాత ఇతరులతో చేయించాలి. కొంతమంది ఏమనుకోండి తెలుసా, నేను చెప్తాను మీరు చేయండి, నేను మాత్రం చేయను. మనలో చాలామంది ఉన్నారు. ఒకవేళ మీకు కోపం వచ్చినా సరే ధైర్యం చెప్పగలను నేను, మీరు చెయ్యండి మేము చెయ్యం, మేము చెప్పింది మీరు చెయ్యాలి, మీరు చెప్పింది మేము చెయ్యం కదా. దేవుడు మనందరికీ చాలా తలాంతులు ఇచ్చాడు. నేను అంటాను, ఆ తలాంతులను నశించిపోతున్న ఆత్మల కొరకు ఉపయోగించగలిగితే ఈ క్రిస్మస్లు దేవుడు మరింతగా మనలను దీవిస్తాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసిన పిల్లలు, ఇన్ని సంవత్సరాలు మన మీద నుండి క్రిస్మస్లు వెళ్ళిపోతూనే ఉన్నాయి. బలహీన సమయంలో, అనారోగ్య సమయంలో, కష్టకాలంలో దేవుడు ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, దీవిస్తున్నాడు. క్రిస్మస్ జరుపుకుంటున్నాం, అయిపోతుంది, మరలా మర్చిపోతున్నాం. నేను అంటాను, 2024 క్రిస్మస్లో మనం ఈ నక్షత్రం వల్లే మారగలం. మార్చును గాక. నమ్మే స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే ఇతరులకు మాదిరిగా ఉండాలి. పౌలు చెప్తున్నాడు, నేను మళ్ళీ నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి. ఈ నక్షత్రం చేసిన పని అదే. జ్ఞానులకు ముందుకు మాదిరిగా నడిచింది, వారు నడిపించింది. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఒక ప్రశ్న. నక్షత్రంలాగా ఉన్న నువ్వు ఆయన వాడవేనా? ఆయన కూర్చున్నటువంటి బోధ, ఆయన కూర్చున్నటువంటి ఆచరణ, ఆయన విధించినటువంటి నియమ నిబంధన, ఆయన విధించిన కట్టడ, ఆయన విధించిన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఇతరులను ఆయన దగ్గర నడిపించగలుగుతున్నామా? క్రిస్మస్ జరుపుకుంటున్న మంచిదే, కానీ క్రిస్మస్లో ఎవరిని చూపిస్తున్నావు నువ్వు? ఈ క్రిస్మస్లో ఎవరి దగ్గరికి నువ్వు నడుస్తున్నావు? ఈ క్రిస్మస్లో ఎవరిని బట్టి సంతోషిస్తున్నావు? అది ఒకసారి మనం ఆలోచన చేయగలగాలి. మొదట మనం నడవాలి. మొదట మనం నడిస్తే ఇతరులు నడిపించడానికి అవకాశం. ఈ నక్షత్రం చెప్పిన నేర్పిస్తున్న పాఠం అదే. ముందు మీరు నడవండి, నడిపించండి. అది నేర్పిస్తున్న పాఠం అది. మరొక మాట నేను చదివి జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తాను. మరొకసారి ఆ మాట 9వ వాక్యంలో మాట ఉంటుంది, అదే మాట జ్ఞాపకం చేస్తుంటే, దేవుని పిల్లలమైన మనము ఆ నక్షత్రాన్ని బట్టి ఒక ఉన్నతమైన ఉపదేశము వింటున్న మనలో ఎంతమంది యేసయ్య ఉన్న చోట నిలిచిపోతున్నాం? చూడండి చివరి మాట 9వ వచనంలో, ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు, అంటే అక్కడ నిలిచిపోయింది. ఎంతమంది మనము యేసయ్య ఉన్న చోట నిలిచిపోయే వాళ్ళని ఉన్నాం? నక్షత్రాన్ని చూస్తే అది ఆయన ఉన్న చోట నిలిచిపోయింది. ఈరోజు మనం ఎక్కడ నిలబడుతున్నాం? తెలివిగా భూమి మీద నిలబడుతున్నాడు అని మాత్రం సమాధానం చెప్పొద్దు. అందరికీ 2 కాళ్ళు ఉన్నాయి, భూమి మీద నిలబడతాం, బయట ఎవరు నిలబడడం. కానీ ఆత్మీయ విషయంలో నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు? ఆ నక్షత్రము వారిని నడిచింది, వారికి ముందు నడిపించింది, వారి క్రీస్తుని గురించి బోధ వారికి చెప్పింది. ఇప్పుడు ఆయన ఉన్న చోట వచ్చి నిలిచిపోయింది. మరి నువ్వు ఎక్కడ నిలబడుతున్నావు ఈరోజు? మన పాదాలు ఎటువైపు వెళ్తున్నాయి? ఎటువైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఎక్కడ నిలిచిపోతున్నావు? ఒకసారి మనం ఆలోచించాలి. క్రైస్తవునిగా, విశ్వాసిగా, దేవుని బిడ్డగా నీవు నిలిచే చోటు ఎక్కడ? కీర్తనకారుడు చక్కటి మాట అంటాడు మొదటి సంకీర్తనలో. ఏమంటాడు? దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు, పాపులు వాళ్ళకి నిలిచొద్దు, అపహాసులు కూర్చుని చోటన కూర్చుండు. మనం చేస్తున్నామా? మనం ఈ క్రిస్మస్లో చేయగలగాలి. పౌలు కీర్తనకారుడు చెప్తున్న మాట, ఆ నక్షత్రం యేసు ఉన్న చోట నిలిచిపోయింది, లేక ఆ శిష్యునిగా నిలిచిపోయింది. మనం ఎక్కడ నిలుస్తున్నాం? కీర్తనకారుడు చెప్తున్నట్టుగా మొదటి చరణంలో దుష్టుల మార్గంలో వెళ్ళకూడదు, పాపల మార్గంలో నిలిచకూడదు, అపహాసు కూర్చుని చోటన కూర్చుండకూడదు. ఆ తర్వాత ఒక మాట అంటాడు, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించేవాడు, దివారాత్రి ధ్యానించేవాడు ధన్యుడు. మరి రోజు మనం ఎక్కడ నిల్చుంటున్నాం? ఆదివారం వస్తే ఆరాధన నిల్చుంటున్నాం, ఆ తర్వాత మళ్ళీ ఆదివారమే.
కదా. పండగ వస్తే పండగ నిలబడుతున్నాం, మరలా పండగే, తర్వాత మనకు కనపడడం దేవుని సన్నిధిలో. మరి ఈరోజు నీ పాదాలు ఎక్కడ నిలబడుతున్నాయి? ఇది దేవుని పిల్లలమైన మనకు తగునా? ఇది దేవుని పిల్లలమైన మనకు మంచిదేనా? ఒకసారి ఆలోచన చేయాలి. ఏమండి, నక్షత్రము క్రీస్తు ఉన్న చోట నిలిచిపోయింది. నేను అంటాను, మనము కూడా క్రీస్తులో నిలిచిపోవాలి. క్రీస్తు ఉన్న చోట మనం నిలిచిపోవాలి. నక్షత్రం నేర్పుతున్నటువంటి మాటలు ఇవే. అది ఆయన నక్షత్రం, దానికున్న పేరు ఆయన నక్షత్రం. ఈరోజు ఆ పేరు మనం సంపాదించుకోవాలి. సమాజంలో మన గొప్ప పేరు ఉండొచ్చు, మన బంధువుల మధ్య గొప్ప పేరు ఉండొచ్చు. నేను అంటాను, ఇదంతా కూడా తాత్కాలికమే. కానీ నక్షత్రం పేరు తెచ్చుకుంది ఆయన నక్షత్రం. ఈరోజు విశ్వాసిగా, క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా మనం తెచ్చుకోవాల్సిన పేరు అదే. ఏంటంట? ఈయన ఆయన నక్షత్రం, ఈమె ఆయన నక్షత్రం. రెండోది మాట, ఆయన గురించి మాత్రమే బోధించి మరొక మాట చెప్పలేదు. ఆయన గురించి మాత్రమే ఆయన అక్కడ చూపించింది. మూడోది ఏంటంటే, ఆయన ఉన్న చోటుకు వెళ్ళే వరకు కూడా నడుస్తూ నడిపించింది. చివరిగా ఆయన ఉన్న చోట నిలిచిపోయింది. చూడండి, 4 లక్షణాలు కనబడుతున్నాయి నక్షత్రంలో. మరి రోజు మనలో ఇందులో ఉన్న ఒక్క లక్షణమైన కనబడుతుందా? ఈ క్రిస్మస్లో ఈ నక్షత్రంలో ఉన్నటువంటి ఈ ఒక్క లక్షణమైన మనము సంతరించుకోగలమా? చివరి వచనం 10వ వచనం చూద్దాం. చూచి అత్యానంద భరితులై. చాలా అండి, చివరి మాట. నక్షత్రం వారికి ఏం కలిగజేసింది? చివరిగా ఆనందం కలిగజేసింది. ఒక మామూలు ఆనందం కాదు, అక్కడ అత్యానందం అంటే మరి ఆనందానికి మించిన. మరి ఈరోజు ఈ క్రిస్మస్లో మనం చూసి ఎంతమంది సంతోషపడుతున్నారు? ఈ క్రిస్మస్ మన జీవితం ద్వారా ఎంతమందికి ఆనందాన్ని కలుగజేస్తుంది? అది ఆలోచించేది. మనకు మాత్రమే సంతోషం ఉంటే సరిపోదు. ప్రభు అందుకు రాలే భూమి మీదకి. ఏమండి, మిమ్మల్ని మాత్రమే రక్షించాను, మీరు మాత్రమే సంతోషించండి, మీరు మాత్రమే ఆనందించండి, దాని కొరకు రాలే. మన ద్వారా అనేక మంది ఏం చేయాలా? సంతోషించగలిగారు. ఈ నక్షత్రము ఆ జ్ఞానులకు అత్యానందభరితం చేసింది. మరి నువ్వు నేను ఎవరినైనా సంతోషపరచగలుగుతున్నామా ఈ క్రిస్మస్లో? నేను అంటాను, మనం చూసి ఊరంతా కూడా సంతోషపడవసరం లేదు, సంఘమంతా సంతోషపడాల్సిన అవసరం లేదు. ఒక్క వ్యక్తి చాలు. మనం చూసి ఒక్క వ్యక్తి సంతోషపడితే చాలు. అది దేవునికి మహిమ, దేవుని స్తోత్రం కలుగుతుంది. మరి చేయగలుగుతాం ఆ మాట? ఈరోజు ఆలోచన చేయాలి. మన జీవితాల్లో క్రిస్మస్ వెళ్ళిపోతున్నా, సంవత్సరాలు కరిగిపోతున్నా, మన వలన ఎవరికి సంతోషం కలగకపోతే ఎందుకు చేయాలండి క్రిస్మస్? మన వల్ల ఎవరు ఆనందించలేకపోతే ఎందుకు చేయాలండి నూతన సంవత్సర పండుగలు? మన వల్ల ఎవరికి సంతోషం కలగకపోతే మనం ఎందుకు చేయాలండి ఈస్టర్ పండుగలు? కదా, ఆలోచించేద్దాం. ఈ 2024 క్రిస్మస్లో మనందరి జీవితాల్లో అనేక మందికి సంతోష కారణం కావాలి. ఇక్కడ నిజంగా నువ్వు ఆయన నక్షత్రం అని అయితే నీ భక్తిని, నీ పరిశుద్ధతను, నీ విజయాన్ని, నీ ప్రార్థన అనుభూతిని, నీ విశ్వాస ప్రవర్తన చూసి అనేక మంది సంతోషించాలి, అనేక మంది ఆనందించగలగాలి. అలా ఆనందించిన రోజునే నీ జీవితం నిజమైన క్రిస్మస్. ఒకవేళ నేను చూసి ఎవరు సంతోషించకపోతే, ఎవరు నీ పరిశుద్ధతను బట్టి, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసం బట్టి ఆనందించకపోతే నీలో కలిగేది నిజమైన క్రిస్మస్ ఆనందం ఎంత మాత్రం కూడా కాదు. నేనైతే ధైర్యంగా చెప్పగలను. కనుక దేవుడు మనం చూసి ఇతరులు ఆనందించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇతరులు మనల్ని చూసి సంతోషించే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఇతరులు మన యొక్క పరిశుద్ధతను చూసి ఏమండి అనేక మంది ఆనందిస్తూ ప్రభు దగ్గర రావాలని కోరుకుంటాడు ఆయన. మరి ఆ నక్షత్రం చేసిన పని అదే. కనుక ఈ క్రిస్మస్లో ఆ నక్షత్రం వల్ల మనము ప్రభువుని గురించి బోధిస్తూ, ప్రభు కొరకే నడిపిస్తూ ఆయన చోట ఉండి నిలిచిపోస్తే అనేక మందిని ఆ దగ్గరికి నడిపించగలిగితే తద్వారా ఆ నక్షత్రం వారికి ఏ విధంగా అయితే ఆనందాన్ని కలుగు చేసిందో మన జీవితాల ద్వారా కూడా అలాంటి ఆనందం ఈ క్రిస్మస్లో అనేక మంది కలగాలి. ప్రభు అదే కోరుకున్నాడు. కనుక అట్టి దిశగా మనము ముందుకు కొనసాగుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుగా. తలలో ఉంచుకోనండి, ప్రార్థన చేద్దాం. తలలో ఉంచి కన్ను మూసుకొని ప్రార్థన. ఒక్క చిన్న మాట తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే క్రిస్మస్ ముందుగా చివరి ఆదివారం ఇది. మరొక 2 రోజుల వ్యవధిలో మహా క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందుకోబోతున్నాం. ఒక్కసారి ప్రభుని అడుగుతాం, ప్రభువా
2024 క్రిస్మస్ నేను నీ నక్షత్రంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఆ నక్షత్రం ఒక పేరు పెట్టారు, ఆయన నక్షత్రము. ఎంత గొప్ప ఆశీర్వాదం! ఆ నక్షత్రం చేసిన పని ప్రభుని గురించినటువంటి వార్త తెలియజేసింది. వారికి ముందుగా నడిచింది, వారిని నడిపించింది. ఆయన ఉన్న చోటే నిలిచిపోయింది. తద్వారా వారికి ఆనందాన్ని కలుగజేసింది. మరి రోజు మనము ఆయన వారి వల్ల ఉంటున్నామా? ఆయన బిడ్డలుగా జీవిస్తున్నామా? ఆయన గురించిన వార్తను చాటిస్తున్నామా? ఆయన ఉన్న చోట మనం ఉండగలుగుతున్నామా? మనను బట్టి, ఆయన మన జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి అనేకులు సంతోషించగలుగుతున్నారా? ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, దేవుని సంఘమా, ఈ 2024 క్రిస్మస్లో మనము ఆయన నక్షత్రాలుగా మారాలి. మన పేరు మారాలి, ఆయన నక్షత్రము. మన నడక మారాలి, ఆయన దగ్గరికి. మన నిలబడే చోటు మారాలి, ఆయన దగ్గర. మన ద్వారా అనేకులకు సంతోషం కలిగే విధంగా మనం మారాలి. మన జీవితం మారాలి, బ్రతుకు మారాలి, ఆలోచన మారాలి. క్రిస్మస్లో మారకుండా మనం క్రిస్మస్ చేస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నక్షత్రాలు మారకుండా, నక్షత్రం వల్ల నీవు మరి బ్రతకకుండా ఇన్ని క్రిస్మస్లు చేసిన ఆ సంతోషాన్ని మనం పొందుకోలేము. కనుక ఈ 2024 క్రిస్మస్ దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని మనకు ఇచ్చాడు. కనుక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రభు కొరకు నిలబడదాం, ప్రభు కొరకు ధ్యానిద్దాం, ప్రభుని ప్రకటిద్దాం. అనేకులకు సంతోషకారణంగా, ఆశీర్వాదకరంగా నిలబడదాం. అది వాక్యం చెప్తుంది కదా, మీరు ఆశీర్వాదాన్ని కారకులుగా పిలువబడ్డారని. కనుక అలాంటి స్థితిలో ఈ క్రిస్మస్లో పరిశుద్ధాత్మను మనం కలుగ చేయాలని వేడుకుంటూ కొన్ని తీర్మానంతో బయటకు వెళ్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. 2024వ సంవత్సరం క్రిస్మస్ మాసంలో 4వ పరిశుద్ధ దినం నీ పాద సంగమం నుంచి నిజమే ఎన్నో సంవత్సరాలు క్రిస్మస్ ఆరాధన జరిగిస్తున్నాం. మేము నీ నక్షత్రంలోకి మారలేకపోతున్నాం నాయన. మా ఇళ్ల మీద, మా ఆలయం మీద నక్షత్రాలు పెడుతున్నాం, కానీ మా బ్రతుకులో ఆ నక్షత్రం చేసిన విలువను గుర్తించిన స్థితిలో ఉన్నామేమో. అందుకే ఈరోజు మమ్మల్ని అందరినీ హెచ్చరించిన స్తోత్రాలు. మేము నీ నక్షత్రం వల్ల ఉండి నీ వార్తను ప్రకటించి నీ వద్దకు నడుస్తూ నడిపిస్తూ సంతోషభరితులుగా ఆనందకారం ఉండాలని కోరుకుంటున్నాం నాయన. అటు దిశగా ఈ క్రిస్మస్లో మేము నడవడానికి, అనేకులకు ఆనందకారణం కావడానికి కృప చూపించమని, జరిగిన ఆరాధన అందరూ మీరు మాతో ఉన్నందుకే కృతజ్ఞతలు చెల్లిస్తూ, తదుపరి ఆరాధన క్రమంలో ప్రాముఖ్యంగా సాయంకాలం జరుగుతున్నటువంటి గ్రాండ్ క్రిస్మస్ ఆరాధనలు కూడా మీరు మాతో నడిపించి కృపలు భద్రపరచండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాడు మా తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా
దయగల మా తండ్రి, ఈ మధ్యాహ్నం కాలంలో మీ సన్నిధికి మేము వచ్చి ముఖ్యంగా ఈ సాయంత్రం జరగబోతున్న గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం మీరు ఒక మంచి క్లైమేట్ని ఉంచమని మరొకసారి మీ ప్రార్థన చేస్తున్నా తండ్రి. ప్రార్థనలు ఆలకించి మీరు ఈ మంచి క్లైమేట్ ఇచ్చిన వరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేస్తున్న తండ్రి, వచ్చిన వాళ్ళందరినీ మీ యొక్క వర్తమాన్ని మేము అందించాలి అనేసి ఎంతో ప్రిపరేషన్ చేసి వాక్యం ప్రకారంగా, స్కిట్ ప్రకారంగా, ప్రార్థన ప్రకారంగా వచ్చిన జనాలందరినీ మీ యొక్క వాక్యాన్ని మీ యొక్క పవిత్ర ఆత్మ శక్తితోటి మీరు వాళ్ళ దగ్గరికి అందించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి మధ్యాహ్నం ముఖ్యంగా ప్రకాశ్రావు పాస్టర్ గారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన శ్రీకాకుళం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటికీ మీరు ఆయన్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. చాప్రా సంఘం కోసం మరి ఒకసారి గుర్తు చేస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ సమయంలోన ఎంతో మంది ఐసీయూలో ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క వేదన, వాళ్ళ యొక్క కష్టాల కోసం గుర్తు చేసుకోవడానికి, వాళ్ళని మీ యొక్క క్రైస్తవ ప్రేమని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి మమ్మల్ని యూజ్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలోన మన హృదయంలోన ఉన్న పరిస్థితిని మీరు చూస్తున్నారు కాబట్టి మాకు హృదయ అవసరాలను మీరు దానికి కావాల్సింది తీర్చిదిద్దమని ఈ ప్రార్థన యేసు ప్రభువు పేరుతో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నామము పరిశుద్ధపరచబడును గాక, రాజ్యము వచ్చును గాక, నిశ్చితము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మరణం క్షమించు, మమ్మల్ని శోధన తెక దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమతండ్రైన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరొచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా సాయంకాలం జరగబోతున్నటువంటి గ్రాండ్ క్రిస్మస్ ఆరాధనకు తోడేండి నడిపించును గాక. ఆమేన్.